హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 6,300 కోట్ల రూపాయలనైతే నేరుగా ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారండి. సో దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తేదీని కూడా ఫిక్స్ చేస్తూ బడ్జెట్‌ని కేటాయిస్తూ మనకు ఒక కీలక నిర్ణయం అయితే తీసుకున్నాడు. అలాగే దీంతో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విధానంలో అర్హుల ఎంపికను, అంటే లబ్ధిదారుల ఎంపికనైతే మనకు ఒక సర్వే ద్వారా అయితే చేపట్టబోతున్నారు. సో ఇంతకీ ఆ సర్వే ఏంటి? దానికి సంబంధించి మనం ఈ పథకానికి లబ్ధి అనేది పొందుకోవాలంటే మనకు కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి? సో దీనికి సంబంధించినటువంటి డబ్బులనేది మనకు ఎప్పుడు మన ఖాతాలోకి రావడం జరుగుతుంది? ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం. మీరు ఇంతవరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే దయచేసి ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని హామీ ఇచ్చినటువంటి పథకమే అన్నదాత సుఖీభవ పథకం. ఈ పథకం కింద గత గవర్నమెంట్లో రైతు భరోసా పథకం పేరుతో ఒక్కొక్క రైతుకి అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలోకి 13,000 రూపాయల, 500 రూపాయల చొప్పున నేరుగా విడుదల చేసేవాళ్ళు. అయితే దీంట్లో కేంద్ర ప్రభుత్వం వాటా 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం వాటా 7,500 రూపాయలు కాగా, ఇప్పుడు తాజాగా అధికారం చేపట్టినటువంటి కూటమి ప్రభుత్వం వచ్చేసి అన్నదాత సుఖీభవ పథకం పేరుతో కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు వాటానైతే తీసుకుని రైతుల ఖాతాల్లోకి పెట్టుబడి సాయాన్ని అందించేందుకు అయితే సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో లాస్ట్ 2024లో మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ గారు వీళ్ళైతే మనకు బడ్జెట్ అయితే రిలీజ్ చేశారండి. సో బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు లాస్ట్ గవర్నమెంట్‌లో అంటే మనకు ఎంత బడ్జెట్ అయితే ఉన్నిందో దానికంటే కూడా కొంచెం తక్కువ అమౌంట్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. అంటే అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి మనకు చూసుకున్నట్లయితే లాస్ట్ ఇయర్ 2024లో 4,500 కోట్ల రూపాయలతో విడుదల చేశారు. సో అది సరిపోదని చెప్పేసి చాలా అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి. కానీ ఆ డబ్బులు ఒక్క రూపాయి కూడా రైతులకు వేయలేదు. ఇప్పుడు వచ్చేసి తాజాగా తీసుకున్నటువంటి కీలక నిర్ణయం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మనకు 6,300 కోట్ల రూపాయల బడ్జెట్‌ని అయితే ప్రవేశపెట్టారన్నమాట. అంటే ప్రకటించారు. సో టోటల్‌గా మనకు బడ్జెట్ వచ్చేసి 3,22,359 కోట్ల రూపాయలకు గాను రైతులకు సంబంధించి 33,000 కోట్లయితే మనకు కేటాయించడం జరిగింది. ఇందులో రైతు భరోసా అనగా అన్నదాత సుఖీభవ పథకం ఏదైతే ఉందో దానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలనైతే మనకు బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు. సో ఈ యొక్క బడ్జెట్‌లో ప్రవేశపెట్టినటువంటి డబ్బులంతా కూడా మనకు తొలి విడత కింద మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 4,000 రూపాయలైతే విడుదల చేస్తుంది. అలాగే రెండో విడత కింద మరొక 4,000 రూపాయలు విడుదల చేస్తుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ విడత కింద మూడో విడత కింద మనకు 6,000 రూపాయలైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి మనకు కేంద్ర ప్రభుత్వం మాదిరిగానే 3 విడతలైతే విడుదల చేస్తామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మనకు ఒక్కొక్క విడతలో 2,000 రూపాయల చొప్పున టోటల్‌గా 3 విడతల డబ్బులైతే వేస్తుందనమాట. ఇప్పుడు వచ్చేసి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఈ యొక్క రైతుల ఖాతాల్లోకి 20,000 రూపాయలు అయితే అందివ్వబోతున్నాయి. అయితే దీనికి సంబంధించి అర్హులను ఎంపిక చేసే విధానంలో కనుక చూసుకున్నట్లయితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఒక కొత్త నిబంధనలతో కూడినటువంటి సర్వే అయితే చేపట్టబోతున్నారు. సో దీనికి సంబంధించి చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లాస్ట్ గవర్నమెంట్‌లో రైతు భరోసా డబ్బులు కనుక తీసుకుంటూ ఉంటే, మీకు అర్హత కనుక ఉంటే మిమ్మల్ని ఏం చేస్తారంటే మళ్ళీ ఒకసారి వెరిఫికేషన్ అయితే చేస్తారనమాట. అంటే ఈ వెరిఫికేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు మండల స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క ఏఈఓలు అలాగే మనకు ఏఈలు ఉంటారో వాళ్ళంతా కూడా అయితే మనకు దీనికి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తారనమాట. మనకు మండల స్థాయిలో అయితే వెరిఫికేషన్ అనేది స్టార్ట్ చేస్తారండి. సో మండల స్థాయిలో ఏఈలు, ఏఐలు మనకు వచ్చేసి మనకు డైరెక్ట్‌గా ఈ యొక్క అగ్రికల్చర్ ఆఫీస్‌లో అయితే వాళ్ళు తనిఖీలు చేస్తారనమాట. అంటే మీ యొక్క రేషన్ కార్డ్ పైన, అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ పైన ఏమైనా సరే ఈ యొక్క గవర్నమెంట్‌కి సంబంధించినటువంటి స్కీమ్స్‌కి ఇనెలిజిబిలిటీ ఉందా లేదని చెక్ చేస్తారు. సో ఎలా చెక్ చేస్తారో ఒకసారి చెప్తాను చూడండి. మీ పేర్ల మీద మీరు ఎక్కడైనా సరే ఇన్‌కమ్ ట్యాక్స్ కట్టున్నారా? లేకపోతే మీరు ప్రభుత్వ ఉద్యోగులా? లేదా మీరు ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్‌గా ఉంటున్నారా? ప్రభుత్వ పెన్షనర్‌లుగా ఉంటున్నారా? లేదా మీరు ఏదైనా పదవుల్లో ఉంటున్నారా? రాజ్యాంగబద్ధమైనటువంటి పదవుల్లో ఉంటున్నారా? ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అయితే సేకరిస్తారు. సో ఇవన్నీ కూడా సేకరించి ఇన్ కేస్ ఒకవేళ వీటన్నిటిలో కూడా మీరు లేకుండా మీరు చిన్న సన్నకారు రైతులై ఉండి మీకు 5-10 ఎకరాల మధ్యలో ల్యాండ్ గనక ఉంటే
10 ఎకరాల లోపల కనుక మీకు ల్యాండ్ కనుక ఉంటే మీకు తడి నేల, పొడి నేల 2 కలిపి 10 ఎకరాలకు మించకూడదనమాట. సో, మాకు తడి నేల వచ్చేసి 3 ఎకరాలు ఉంది, పొడి నేల వచ్చేసి 10 ఎకరాలు ఉందంటే మీకు రాదనమాట. సో, మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మెట్ట, మాగాణి 2 కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉంటే మాత్రమే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకంకు సంబంధించిన డబ్బులైతే వస్తాయి. సో, దీనికి సంబంధించి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మనకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ నెల 2వ వారం నుంచి రైతుల ఖాతాలలోకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినటువంటి తొలి విడత కింద 4,000 రూపాయలతో విడుదల చేస్తారు. అనంతరం మనకు మే నెలలో రెండో విడత డబ్బులైతే విడుదల చేయబోతున్నారనమాట. సో, దీనికి సంబంధించి ఇప్పటికే ఈ విధంగా మనకు ఈ యొక్క విధి విధానాలు ఖరారు చేస్తూ అర్హులనైతే గుర్తించే పనిలో రాష్ట్ర ప్రభుత్వం పడింది. సో, మనకు త్వరలో కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకునే వారు మాత్రం త్వరగా అప్లై చేసుకోండి. సో, ఎలా అప్లై చేసుకోవాలంటే కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా ఒక 2 పనులైతే చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ మ్యాపింగ్ అయితే ఆధార్ కార్డ్‌తో చేసుకోవాలి. అలాగే ఆధార్ కార్డ్‌తో డైరెక్ట్‌గా మనం ఈ యొక్క పట్టాదారు పాస్‌బుక్ ఏదైతే ఉందో దాన్ని వెబ్ లాగిన్ అయితే చేసుకోవాలి. ఈ 2 లింక్స్ అనేది ఎవరైతే చేసుకుంటారో సో, వారికి మాత్రమే ఈసారి డబ్బులైతే పడతాయి. ఫర్దర్‌గా మీకు ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.